మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరిని ప్రేమించి మనకు మరొకసారి అనుగ్రహించినటువంటి ఈ దివ్య తరుణాన్ని బట్టి ప్రభువుకి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. ఈ యొక్క బైబిల్ స్టడీలో ప్రభు మనతో మాట్లాడినట్లు మనం ముందు కొనసాగిపోయేవారిగా ఉంటాం. రండి, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలుపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మన యొక్క 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు నా ఏలిన వాడు చెప్పి ఉన్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నేను సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల. మనం అనేక దినాలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రాక్షారసం గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక్కడ సంఖ్యాకాండము 15వ అధ్యాయంలో మనకు ఒక ద్రాక్షారసం కనబడతా ఉంది. ఈ ద్రాక్షారసము దేవుని మందిరానికి తీసుకురాబడినటువంటి ద్రాక్షారసము. ఈ ద్రాక్షారసము పానార్పణముగా దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయిట కొరకై తీసుకురాబడినటువంటి ద్రాక్షారసం. ఇంకా 7వ వచనంలో 6వ వచనంలో పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. ఇక్కడ దహన బలి మీద పోయడానికి ద్రాక్షారసము తీసుకురాబడుతూ వచ్చింది. అలాగే నైవేద్యముగా ఆ యొక్క పిండితో పాటు రొట్టెగా చేయబడి హోమం మీద కాల్చబడటానికి, ఆ రొట్టెతో పాటుగా పానార్పణముగా పోయబడటానికి ద్రాక్షారసం తీసుకురాబడతా వచ్చింది. ఇప్పుడు పానార్పణముగా తీసుకురాబడినటువంటి ద్రాక్షారసము దహన బలి మీద పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము, బలి మీద పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము, రొట్టెతో కూడా హోమం మీద కాల్చబడుతున్నటువంటి రొట్టెతో కూడా కలపబడి పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము, ఇది దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి ద్రాక్షారసం. ఏదైతే ఇప్పుడు ద్రాక్షారసము దహన బలితో కలుస్తూ ఉంది. ఇదిగో దహనం దహించబడుతున్నప్పుడు ఆ హోమంలో అగ్నితోటి మండుతున్న అగ్ని మీద పోయబడుతూ వచ్చింది. మండుతున్న అగ్నితో పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము, అలాగే వధించబడుతున్నటువంటి ఆ యొక్క బలి పశువు మీద పోయబడుతున్నటువంటి ద్రాక్షారసం, రొట్టెగా కాల్చబడుతున్నటువంటి ఆ రొట్టెతో పాటు కూడా హోమం మీద పోయబడుతున్నటువంటి ద్రాక్షారసం అంటే దహించు అగ్ని. ఇప్పుడు బలి పశువు వధింపబడినటువంటి బలి పశువు అగ్ని మీద కాల్చబడినప్పుడు
ద్రాక్షారసం పోయబడతా వస్తుంది. అంటే అగ్నితో కలిసిపోతా ఉంది ద్రాక్షారసం. ఎవరు ఈ అగ్ని అంటే మనకు దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన దహించు అగ్ని. ఇప్పుడు వధించబడుతున్నటువంటి ఆ యొక్క బలి పశువు ఎవరు అంటే వధించబడుతున్న గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇప్పుడు అగ్ని ఎవరు? దేవాతి దేవుడే. వధించబడుతున్నటువంటి బలి పశువు ఎవరు? దేవాతి దేవుడే. ఇప్పుడు పానార్పణముగా పోయబడుతున్నటువంటి ద్రాక్షారసం ఎవరు? దేవుడే. అంటే ఇప్పుడు ఈ ద్రాక్షారసం ఎవరితోటి కలిసిపోతుందంటే దహించు అగ్నితో, దహనమవుతున్నటువంటి ఆ మండుచున్న అగ్నితో కలుస్తూ ఉంది. ఇదిగో వధింపబడుతున్నటువంటి ఆ బలి పశువుతో కలుస్తూ ఉంది ద్రాక్షారసం. అనగా త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం చూస్తాం. ఇదిగో ఈ ద్రాక్షారసము తన ద్రాక్ష ఫలముగా ఉన్నప్పుడు తన స్థితిని కోల్పోతూ వచ్చింది. ద్రాక్ష వల్లి నుంచి విభజించబడుతూ వచ్చింది. అలాగే తన ఆకారాన్ని కోల్పోతూ వచ్చింది. ద్రాక్ష గాడులో త్రొక్కబడుతూ వచ్చింది. ఇప్పుడు దేవుని మందిరంలోకి తీసుకురాబడుతూ వచ్చింది. మందిరంలోకి తీసుకురాబడుతూ బలిపీఠం దగ్గరికి తీసుకురాబడుతుంది. దహించు అగ్నితో కలిసిపోతా ఉంది, బలి పశువుతో కలిసిపోతా ఉంది. ఇదిగో ఆ నైవేద్యంగా అర్పించబడుతున్నటువంటి ఆ రొట్టెతో కూడా కలిసిపోతా ఉంది. ఇదిగో ఇప్పుడు ఏదైతే పానార్పణముగా పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము, పానార్పణముగా తీసుకురాబడినటువంటి ద్రాక్షారసము, పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము, అది దేవునికి ఇంపైనటువంటి సువాసననిచ్చేటువంటిదిగా, దేవుడు అట్టి సువాసనను ఆగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. అట్టి సువాసనను స్వీకరించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ ద్రాక్షారసం ఈ ఫలముగా ఉన్నప్పుడు తన ఆకారాన్ని కోల్పోతూ, తన స్థితిని కోల్పోతూ అది గానుగ తొట్టిలోకి తీసుకురాబడతా వచ్చింది, త్రొక్కబడుతూ వచ్చింది, రసంగా మార్చబడుతూ వచ్చింది, దేవుని మందిరానికి తీసుకురాబడుతూ వచ్చింది, దేవునితో కలిసిపోతా వచ్చింది. కనుక ఇట్టి ద్రాక్షారసం మాత్రమే దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి ద్రాక్షారసం. ఇట్టి ద్రాక్షారసం మాత్రమే ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఇంపైనటువంటి ద్రాక్షారసంగా ఉంటుంది. అందుకనే ఇటు ద్రాక్షారసముగా మార్చబడినటువంటి మనము ఒక వ్యక్తిని మనం చూస్తాం. రండి, ఆదికాండము 47వ అధ్యాయం. ఆదికాండం 47వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యేసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరుచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యేసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. ఈ చివరి వచనం మనం ఒకసారి చదువుకున్నాం, చివరి భాగం. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను. ఇక్కడ మనం ఇశ్రాయేలును చూస్తూ ఉన్నాం. ఇక్కడ యాకోబు అని ప్రస్తావించబడలేదు, కానీ ఇశ్రాయేలు అని ప్రస్తావించబడుతూ వచ్చింది, అలాగనే రాయబడుతూ వచ్చింది. ఇదిగో అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను. ఇదిగో ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు, తను నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తను ఐగుప్తులో ఉంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు తన అవసాన దశలో ఉన్నప్పుడు తనను విమోచించినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు తాను ఇదిగో దేవునికి ఒక సజీవమైన బలియాగముగా అవసాన దశలో తను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలు అప్పుడు మంచపు తలాపి మీద నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు.
తను చనిపో కాలము ఇదిగో సమీపించి ఉన్నది, చావవలసిన దినము సమీపించినప్పుడు, తను నిండు వృద్ధాప్యములో ఉన్నప్పుడు ఆయన దేవునికి సజీవ బలియాగముగా తను తాను అర్పించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు మంచపు తలాపు మీద వంగి దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి మీరు తర్వాత భాగం చూసినట్లయితే ఇశ్రాయేలు ఏక దేవునికి నమస్కారం చేసినట్లుగా మనం చూడాలి. ఇదిగో నిండు వృద్ధాప్యంలో వంగలేని స్థితిలో ఉన్నప్పుడు తను తాను ఒక బలియాగముగా జీవించి ఉన్నప్పుడే తను తాను దేవునికి పాదార్పణగా అర్పించుకుంటూ వచ్చాడు. ఇదిగో తను జీవంతో ఉన్నప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు, తన చివరి అవసాన దశలో ఉన్నప్పుడు తను తాను దేవునికి అర్పించుకుంటూ వచ్చాడు. దేవునికి అర్పించుకోవడం, పానార్పణగా అర్పించుకోవడము, ఇదిగో దేవునికి తను తను సజీవ బలియాగంగా అర్పించుకోవడము మనకి ఏమి తెలియజేస్తుంది? ఇప్పుడు అక్కడ ద్రాక్షరసము దహించు అగ్నితోటి కలిసిపోయింది, బలిగా అర్పించబడుతున్న బలి పశువుతో కలిసిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా దేవునితో కలిసిపోతాడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు. పండుకోవటం అది మనకి దేని తెలియజేస్తుందంటే మరణానికి సాదృశ్యంగా ఉంది. అందుకని మార్కు సువార్తలో కూడా ఉంటుంది, ఇదిగో ఆమె యేసు పండుకొనిన స్థలము చూసి పెద్దలు అక్కడ ఏ సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ స్త్రీలకు వారి యొక్క అక్కడ ఏం చూస్తారంటే యేసు పండుకొనిన స్థలము చూసి అని రాయబడింది. పండుకొనుట మరణములకు సాదృశ్యము. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు అంటున్నాడు, ఇదిగో నేను నా పితరులతో కూడా పండుకొనినట్లు నన్ను అక్కడ సమాధిలో పాతిపెట్టుమని చెప్పు. ఇక్కడ యాకోబు ఇశ్రాయేలు తన చివరి దశలో, అవసాన దశలో తను తాను దేవునికి సమర్పించుకొని దేవుని దగ్గర మృతి పొందినట్లుగా మనం చనిపోతున్నానని చెప్పట్లేదు, కానీ నేను పండుకున్నట్లు, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు నీ ఐగుప్తులో నన్ను పాత పెట్టకుండా అక్కడ ఎక్కడో సింధూర కానాను దేశంలో ఆ మక్పేలా గుహలో ఆ సింధూరు వనములో అక్కడ ఆ మక్పేలా గుహ ఆ యొక్క గుహలో నన్ను నా పితరుల దగ్గరికి తీసుకెళ్ళమని యోసేపుతో అన్నప్పుడు యోసేపు తనకు నమ్మకము కలిగించినట్లు ఇశ్రాయేలు తొడ కింద చేయి పెట్టినప్పుడు ఆ యొక్క నిండు వృద్ధాప్యంలో లేచి తను తాను దేవునికి సజీవ బలియాగముగా యాకోబు అర్పించుకుంటూ వచ్చాడు. మరి దేవుని అక్కడ పారాత్మముగా పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము దేవునితో సంబంధం కలిగి ఉంది, ఆ యొక్క బలిపశువుతో సంబంధం కలిగి ఉంది, అగ్నితో సంబంధం కలిగి ఉంది. మరి ఇశ్రాయేలు ఎక్కడ దేవునితో సంబంధం కలిగి ఉన్నాడని మనం ఆలోచించినట్లయితే యాకోబు దేవునితో కలుసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు అనేక సార్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు. యాకోబు అనేక సంవత్సరములు ఎక్కువ తను బ్రతికినటువంటి దినములలో అనేక సంవత్సరములు శరీరానుసారుడిగానే గడుపుతూ వచ్చాడు యాకోబు. మనకు అది ఆ చరిత్ర అంతా మనకు తెలిసింది. అయినా తను ఆ యొక్క శరీరానుసరమైన సంబంధాన్ని దేవుడు చూడలేదు. ఇదిగో అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుడు కనుక, అందుకనే అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను దేవుడు నెరవేర్చాలి కనుక అబ్రహాముతో చేసినటువంటి ఆ నిబంధన నెరవేర్చడం కోసం దేవుడు యాకోబుని ఏర్పరచుకుంటూ వచ్చాడు. యాకోబు దేవుని కుమారుడే, కానీ శరీరానుసారుడు కాదు. ఒకవేళ అలా జీవించవచ్చు, కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత దేవుడిని తెలుసుకున్న తర్వాత యాకోబు ఎలా జీవిస్తూ వచ్చాడంటే ఇదిగో దేవుని సజీవ యాగముగా తను తాను దేవుడికి అర్పించుకుంటూ వచ్చాడు. దేవుణ్ణి కలుసుకున్నాడు. ఎక్కడ కలుసుకున్నాడు? ఆయన పద్దనానికి వెళుతున్నప్పుడే ఆడ లూజు అనేటువంటి ప్రాంతంలో తను విశ్రమించినప్పుడు దేవుడు ఆయనకు దర్శనమిస్తూ వచ్చాడు. ఇదిగో దేవుడు నిశ్చయముగా తన ముందు ఉన్నాడు అని యాకోబు అంటాడు. తను తాను దేవుడు యాకోబుకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. అది బేతేలు అని అక్కడ నామకరణం చేస్తూ వచ్చాడు, అనగా దేవుని మందిరంగా చేస్తూ వచ్చాడు. దేవుని మందిరం అంటే దేవుడు నివసించే ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని స్థలము. ఇప్పుడు ఆ దేవుని కౌగిలిలో ఉన్నాడు యాకోబు. అప్పుడే దేవుని కౌగిలిలోకి చేర్చబడ్డాడు, దేవుని కలుసుకున్నాడు. ఎవరు? ఈ యొక్క యాకోబు, ఇశ్రాయేలు. దేవుని చూసినటువంటి వాడు యాకోబు. దేవుని చూశాడు, దేవుని కలుసుకున్నాడు. దేవుడు యాకోబుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇదిగో పద్దనానం ఉన్నప్పుడు
లాభాను యాకోబుతో చేస్తున్నానంటే ప్రతి విషయంలో కూడా యాకోబుతో దేవుడు ఉన్నాడు. దేవుడు యాకోబుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. యాకోబుకు దేవుడు సమీపస్తుడిగా ఉన్నాడు. ఎప్పుడు సమయం ఆసన్నమైనప్పుడు యాకోబుడు తన వైపు మరల్చుకోవడం కోసం యాకోబుకు దేవుడు సమీపస్తుడిగా ఉన్నాడు. యాకోబు కోసం దినమెల్లా తన చేతులు చాపుతూనే ఉన్నాడు దేవుడు. అందుకని యాకోబు తను తాను అనేక సార్లు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు దేవుడు. అందుకనే దేవుడు యాకోబు దేవుని చూశాడు బేతేలులో. ఇంకా అనేక సార్లు ఆ రోజుల్లో పరలోకం నుండి దేవుడు భూమి మీదకి రావటం అరుదుగా జరుగుతున్నటువంటి సంఘటనలు. చాలా సార్లు యాకోబును దర్శించడం కోసం దేవుడు పరమ నుండి భూమి మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. ఇదిగో యాకోబు తనలో ఐక్యమవడం కోసం యాకోబు వైపు దేవుడు చేతులు చాచుతూనే ఉన్నాడు. ఇదిగో తను ఎప్పుడు తన వైపు మరల్చబడతాడా? తత్ఫలితంగా యాకోబు ఏమైపోయాడు? దేవునిలో ఐక్యపరచబడుతూ వచ్చాడు. దేవునిలో ఐక్యమవటం అంటే ఏంటి? ఇదిగో దేవుని కోసం యాకోబు కొరకు దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. యాకోబును అనేక సార్లు దేవుడు కలుసుకున్నాడు. తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇదిగో తనకు సమీపంగా ఉన్నాడు. తను రక్షిస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు. తనకు సమీపంగా వచ్చాడు. తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. తనను ఐక్యపరుచుకోవాలని ఇప్పుడు ఏదైతే పానార్పణగా పోయబడుతున్నటువంటి ద్రాక్షారసము దహించు అగ్నితోటి బలిపరుసుతోటి ఎలా ఐక్యపరచబడుతూ వచ్చిందో యాకోబును కూడా సజీవ బలియాగముగా తనలో తాను ఐక్యపరచడం కోసం దేవుడు యాకోబుకు సమీపముగా వస్తూ వచ్చాడు. దాని ఫలితంగా యాకోబు కూడా మారుతూ వచ్చాడు. దేవునిలో ఐక్యమవటం అనగా మార్చబడటం దేనికి సంకేతం అంటే మార్పు చెందిన జీవితం. దేవుని తన పట్ల దేవుని ప్రణాళికను ఎరగటమే దేవునిలో ఐక్యపరచబడటం. తన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో మానవుడు ఎరగటమే దేవునిలో ఐక్యపరచబడటం. దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకున్నట్టే దేవునిలో ఐక్యపరచబడటం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఆ యొక్క ఐక్యపరచబడటానికి సాదృశ్యం. అయితే యాకోబు దేవునిలో ఐక్యపరచబడ్డాడు. దేవునిలో సార్పత్యలోకి తీసుకురాబడుతూ వచ్చాడు. ఎలా చూడండి ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఆదికాండం 32:9. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యములను అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటుకుని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఇక్కడ మనకు యాకోబు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగాడు, దేవుని గుర్తెరిగాడు. అంతవరకు దేవుని గుర్తెరగనది యాకోబు ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుడు మాత్రమే తను రక్షించగలడని దేవుని గుర్తెరిగి ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట ప్రణమిలుతూ ఉన్నాడు. దేవుని ముందర మోకరిల్లుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, తన పితరుల దేవుడికి అబ్రహాము ఇస్సాకుల దేవుడికి ఇప్పుడు ఆ యొక్క యెహోవా రేవు దగ్గర మోకరిల్లుతూ ఉన్నాడు, ప్రణమిలుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తన ఉన్నటువంటి ఆ సంకోచము భయాన్ని దేవుని ముందర పెడుతున్నాడు. నీవు మాత్రమే నన్ను తప్పించగలిగినటువంటి దేవుడు, నీవు మాత్రమే నన్ను రక్షించగలిగినటువంటి దేవుడు, నీవు మాత్రమే ఇదిగో నన్ను ఈ యొక్క ఉపద్రవం నుంచి దాటించే దేవుడు అని ఆ దేవుణ్ణి గుర్తెరిగాడు. దేవునిలో ఐక్యమవటం అనగా దేవుణ్ణి గుర్తెరగటం, దేవుని సార్పతులకి మార్చబడటం,
ఇప్పుడు ఆ యాకోబు దేవుని గుర్తెరిగాడు. అందుకని ఆ యొక్క ఎత్తుకోపు రేపు దగ్గర దేవునికి తన ప్రార్థన చేస్తున్నాడు. తన బాధనంతా దేవునితో మనవి చేస్తున్నాడు. ఆ వచ్చినటువంటి ఆ యొక్క గండం నుంచి తప్పించబడటానికై దేవుని బతిమాలుకుంటున్నాడు. ఇదిగో అబ్రహాము దేవా, నా పితరుల అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీవు మాత్రమే నన్ను తప్పించగలిగినటువంటి దేవుడు, అతి సమర్థుడైన దేవుడు అని ఆ దేవుడిని గుర్తిరిగి ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను అపాత్రుడనైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని విస్తారమైనటువంటి సంపదనిచ్చావు, పశు సంపదని, దాసీలని, భార్యని, బిడ్డలనిచ్చావు. అయితే ఇప్పుడు నేను భయంతో వణికిపోతున్నాను. ఈ యొక్క ఉపద్రవం నుంచి, ఈ యొక్క ఆపద నుంచి, ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించుము అని దేవుణ్ణి గుర్తెరిగి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి గుర్తెరగడమే దేవునిలోకి రావడం, దేవుణ్ణి గుర్తెరగడమే ఆయన సారూప్యతలోకి మార్చబడటం. ఇప్పుడు యాకోబు దేవునిలోకి, దేవుని సారూప్యతలోకి వస్తూ ఉన్నాడు. చూడండి, రెండవది ఆదికాండం 35:1-2 వచనాలు. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తనలో ఉన్న వారందరితోను అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలుకు వెళ్దాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పింది. ఇప్పుడు బలిపీఠము కట్టే అనుభవంలోకి వచ్చాడు. అక్కడ ప్రార్థన చేసే అనుభవంలోకి వచ్చాడు. దేవుని గుర్తెరిగాడు. అప్పుడు ప్రార్థన చేసే అనుభవంలోకి వచ్చాడు. ఇప్పుడు బలిపీఠము కట్టే అనుభవంలోకి వచ్చాడు. అనగా బలిపీఠము కట్టుట దేవునికి తను తాను అర్పించుకున్నట, ఇదిగో దేవుణ్ణి అంగీకరించడానికి బలిపీఠము కట్టుట సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు తన జీవితంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు యాకోబు. ఇదిగో మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి, మీ దగ్గర ఉన్నట్టు అన్ని దేవతలను పారవేయండి. ఇదిగో ఇప్పుడైతే మనము తెలియక ఇదిగో ఈ విగ్రహాల వైపు మరలుతూ నా పితరుల దేవుని నేను విస్మరించాను, మీతో కూడా మీ విగ్రహాలకు మొక్కేటువంటి వాడిగా ఉన్నాను. ఇప్పుడైతే నేను అలాగూ ఉండను, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. ఇదిగో నా శ్రమదిని ఉత్తరం ఇచ్చినటువంటి దేవునికి అక్కడికి వెళ్ళి బేతేలు ఆయనకి బలిపీఠము కట్టాలి అని నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు బలిపీఠము కట్టే అనుభవంలోకి వచ్చాడు. అనగా దేవుణ్ణి తన జీవితంలోకి ఆహ్వానిస్తూ వచ్చాడు యాకోబు. చూడండి, ఇది ఐక్యం అవటానికి సాదృశ్యం, దేవుని సారూప్యతలోకి తీసుకురావడానికి సాదృశ్యం. ఒక వ్యక్తి దేవుని గుర్తెరగాలి, దేవునికి ప్రార్థించాలి, ఆయన తన హృదయంలోకి తన జీవితంలోకి చేర్చుకున్నప్పుడు ఇదిగో ద్రాక్షారసం అక్కడ ఎలాగైతే దహించు అగ్నితోటి అలాగే పరిపశువుతోటి అది కలిసిపోతూ వచ్చిందో, ఇప్పుడు యాకోబు కూడా దేవుని గుర్తెరిగాడు, ఆయన దగ్గర ప్రార్థిస్తున్నాడు, ఆయనకి తన విన్నపాలను తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు తన జీవితంలోకి దేవుని ఆహ్వానిస్తూ వచ్చాడు, బలిపీఠము కట్టే అనుభవంలోనికి వచ్చాడు ఈ యొక్క యాకోబు. అందుకనే అక్కడ మనం చూసాం, తలాపు మీద వంగి నమస్కారం చేస్తానికి తను తాను సజీవమైన బలియాగముగా దేవునికి అర్పించుకుంటూ వచ్చారు. మూడవది మనం చూద్దాం, ఆదికాండం 32:24-25 వచనాలు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండా చూచి తొడగుంటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతనితో పెనుగులాడట యాకోబు తొడగుంటి వదిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమనుడుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడును. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. దేవుని గుర్తెరిగాడు, దేవుని తన జీవితంలోకి ఆహ్వానించుకున్నాడు. ఇప్పుడు దేవునితో పోరాడాడు తన జీవితాన్ని సమూలంగా మార్చుకోవడం కోసం. ఎబ్బోకు రేపు దగ్గర ఆయనకు అవకాశం వచ్చింది. ఇదిగో ఆ రాత్రంతా ఒక నరుడు ఆయనతో పోరాడుతూ ఉన్నాడు. ఇదిగో
దేవుడు తనను ఆశీర్వదించితేనే కానీ ఆశీర్వాదం కొరకై దేవునితో పోరాడినటువంటి ఇశ్రాయేలు ఇదిగో ఆశీర్వాదం కొరకై ఇదిగో తెల్లవారు వరకు ఆయనతో గోజాడుతున్నాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను విడిచిపెట్టనని దేవునితో పెనుగులాడుతున్నాడు. ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టాడు. పెనుగులాడు. దేవునితో ముఖాముఖిగా పోరాడాడు. ఇదిగో ఆయన పాదాలు పట్టుకుని తనలో ఐక్యమవుతూ ఉన్నాడు. పోరాటం ఒకరికొకరు పెనుగులాడుతున్నాడు. దేవునితో పోరాడగలడా యాకోబు? పోరాడలేదు. మానవుడు దేవునితో పోరాటం ఇటువాడు, కానీ అది అసాధ్యం. కానీ ఇదిగో యాకోబు దేవుని కుమారుడు కనుక ఇదిగో దేవుడు తను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని చెప్పి ఆ యబ్బోకు రేవు దగ్గర తెల్లవారు వరకు ఇదిగో దేవునితో ఆ యొక్క యాకోబు పోరాడుతున్నాడు, పెరుగులాడుతున్నాడు. అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను విడిచిపెట్టనని దేవుని పాదాల దగ్గర చేరి ఆయన పాదాలు పట్టుకుని ఆయన గట్టిగా గోజారుతున్నాడు. ఇప్పుడు పూర్తిగా దేవుడు ఐక్యమైపోయాడు, దేవుడిలో లీనమైపోయాడు. ఇప్పుడు ఒకరికొకరు పెనుగులాడటం, ఒకరితో ఒకరు కలుసుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప అద్భుత! ఎలాంటి దావీదు, ఎలాంటి యాకోబు మార్చబడ్డాడు, దేవుణ్ణి గుర్తెరిగాడు, ఆయనకి ప్రార్థన చేశాడు, ఆయన జీవితంలోకి ఆహ్వానించాడు. ఇప్పుడు దేవునితో కలిసిపోయాడు పూర్తిగా. అందుకనే ఆ రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడినా కూడా నేను బ్రతికాను అనుకుంటున్నాడు. నేను దేవుని ముఖాముఖిగా చూశాను, అయినా నా ప్రాణం దక్కినది. ద్రాక్షారసము అగ్నితో కలిసిపోయి ఆ ద్రాక్షారసము బలిపశువుతో కలిసిపోయినట్లు యాకోబు దేవునితో కలిసిపోయాడు. దేవుడు తాను యాకోబు ప్రత్యక్షపరుచుకున్నాడు. తన యొక్క దేవుని ముఖదర్శనాన్ని చూస్తూ వచ్చాడు. అయినా దేవుని వరమున కలిగినటువంటి వాగ్దాన పుత్రుడు కనుక యాకోబు దేవుడితో పోరాడాడు. దేవుని పోరాడి అక్కడ 28వ వచనంలో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనకూడదని కింద రాయబడింది. దేవునితో పోరాడువాడు అనగా ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, దేవునితో ఆశీర్వాదాలను గెలుపొందిన వాడు, దేవునితో కలిసిపోయిన వాడు, దేవుని సారథ్యతకి తీసుకురాబడిన వాడు, సంపూర్తిగా దేవుని ముఖదర్శనం చేసుకుని పూర్తిగా రూపాంతరము చెందిన యాకోబుగా ఇశ్రాయేలుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసాం యాకోబు ఎలాగో మారాడు. ఇదిగో ఆ ద్రాక్షారసం ఎలాగైతే పానార్పణముగా పోయబడిందో యాకోబు కూడా దేవుని దగ్గర పానార్పణముగా తను తాను ఆ యొక్క అర్పించుకుంటూ వచ్చాడు. అందుకనే ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెందాడు ఈ యాకోబు. ఇప్పుడు ఇశ్రాయేలు అయిపోయాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అనగా ఇదిగో దేవునితో పోరాడువాడు, దేవుని కలుసుకున్నవాడు, దేవునిలో కలిసిపోయిన వాడు, దేవునితో పోరాడిన వాడు, దేవునిలో ఐక్యమైన వాడు, దేవుని రూపాంతరంలోకి మార్చబడిన వాడు ఇశ్రాయేలు. ఇప్పుడు మనం చెప్పగలం యాకోబు ఎలాగ మారాడంటే రూపాంతరము చెందిన ద్రాక్షారసం, పానార్పణముగా పోయబడినటువంటి ద్రాక్షారసం. మనం కూడా ఒకప్పుడు మనకు యాకోబు వలె మన జీవితాలు కూడా మోసభరితమైనటువంటి జీవితాల్లో ఉంటే చూడండి, యాకోబు నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అన్యుల దేశంలో తను అలా ఉండిపోవడం ఇష్టం లేక ఆ యొక్క తన పితరుల దగ్గరికి తను పండుకొనడానికి ఇష్టపడ్డాడు. అనగా దేవుని బిడ్డల విశ్రాంతిలోకి ప్రవేశించినట్లు ఆయన పానార్పణముగా పోయబడటానికి ఇష్టపడుతూ వచ్చాడు ఈ యొక్క యాకోబు. మన జీవితాల్లో పానార్పణముగా పోయబడిన ద్రాక్షారసం వలె ఇదిగో సజీవ బలియాగముగా దేవునికి తను తాను అర్పించుకున్న యాకోబు వలె మన జీవితాలు కూడా క్రీస్తుతో ముడివేయబడుతూ వచ్చాయి. మనం కూడా ద్రాక్షారసం వలె ఆయనతో ఐక్యపరచబడటం కోసం యేసు ప్రభువు ఇదిగో యాకోబును దర్శించడం కోసం యేసు ప్రభువు ఎలాగైతే ఆ యొక్క దేవాది దేవుడు ఎలాగైతే భూమి మీదకి వచ్చాడో ఇదిగో మనం ఇక్కడ చూసినట్లయితే 35వ అధ్యాయం ఆదికాండం 35వ అధ్యాయం 9-10 వచనాలు 13వ వచనం సార్ 35 ఆదికాండం 35-13 వచనం. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళెను. దేవుడట యాకోబుతో మాట్లాడి ఆ స్థలం నుంచి
పరములకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే యాకోబును తనలోకి కలుపుకోవడం కోసం, తన రూపాంతరంలోకి మార్చుకోవడం కోసం దేవుడు పరం నుంచి భూమికి దిగి వస్తూ వచ్చాడు. మరి పాపైన మానవుని రక్షించడం కోసం ఆ యొక్క దేవుడు ఇదిగో మొదట గుడారములో ఉంటూ వచ్చాడు. తర్వాత ఇదిగో యెరూషలేము మందిరంలో నివాసం చేస్తూ వచ్చాడు. కానీ ఆ మానవుల మధ్య ఆయన నివాసం చేయడానికి తర్వాత కృపా సత్య సంపూర్ణుడిగా మానవుడిగా ఈ భూమికి వచ్చాడు. తర్వాత మన హృదయాల్లోనే ఉండటానికి ఆయన వస్తూ వచ్చాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1:24. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారస తిత్తిని తీసుకొని షిలోహులో ఉన్న మందిరముకు వచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ద్రాక్షారసంతో కూడినటువంటి తిత్తి షిలోహు మందిరానికి తీసుకురాబడుతూ వచ్చింది. ఈ షిలోహు మందిరానికి తీసుకురాబడినటువంటి ద్రాక్షారసం ఇప్పుడు షిలోహులో దేవుడు ఉన్నాడు. ఆయన మొదట ఎక్కడున్నాడంటే గుడారములో, ఇశ్రాయేలీయుల మధ్య ఆయన గుడారములో నివసిస్తూ వచ్చినటువంటి దేవుడు ఇదిగో షిలోహులో కూడా ఆయన నివసిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ షిలోహులో తీసుకురాబడినటువంటి ద్రాక్షారసం, షిలోహులో ఉన్నటువంటి ఈ ద్రాక్షారసం సర్వమానవాళి పాపములను తొక్కాయి కృపాసత్య సంపూర్ణుడిగా భూమికి వచ్చాడు. అంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినటువంటి దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటువంటి బలిగా అర్పించబడుతూ వచ్చాడు. అప్పుడు మనం పాపముతో నిండిపోయినటువంటి జీవితాలు, నిత్య నాశనానికి జోగాడుతున్నటువంటి జీవితాలు, అటు జీవితాలను మనం చూసినటువంటి దేవుడు మనం ఇంకా పాపలమై ఉండగానే మన జీవితాలను మార్చడం కోసం దేవుడు మనల్ని పాపానికి దాసులమై ఉన్నప్పుడు చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా అప్పగింపకూడదు. ఇక్కడ చూడండి, మరియు మీరు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఒకప్పుడు మన జీవితాలు దుర్నీతికి సాధనములుగా ఉంటూ పాపమునకు అప్పగింపడినటువంటి జీవితాల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. ఇటు పాపమునకు అప్పగింపబడి పాపమునకు దాసులైనటువంటి మన జీవితాలని మార్చడం కోసం రోమపత్రికలో మొదటి అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన ప్రకారం, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మన శరీరములు ఒకప్పుడు పాపములకు దుర్నీతి సాధనములుగా మన అవయవములను, మన శరీరమును మనము అప్పగించుకుంటూ వచ్చాము. పాపమునికి దాసులమైన మనము మన శరీరాన్ని అపవాది యొక్క క్రియలను నెరవేర్చడానికి ఒక సాధనముగా మన దేహాన్ని ఉపయోగిస్తూ వచ్చాము. ఆ యొక్క సాతాను మన మీద ఏర్పడి చేసినప్పుడు వాటికి లోబడుతూ వచ్చాము. మన యొక్క దేహాన్ని, మన యొక్క అవయవాలను ఆ యొక్క దుర్నీతికి సాధనములుగా చేస్తూ పాపము జరిగించేటువంటి వారిగా ఉంటూ వచ్చాము. అయితే ఇట్టి పాపము జరిగిస్తూ ఉన్నటువంటి మనల్ని, దుర్నీతి సాధనములుగా ఉన్న మనల్ని, పాపమునకు అప్పగింపబడినటువంటి మనల్ని ఇదిగో సజీవమైన బలియాగముగా మన శరీరమును దేవునికి సమర్పించుకోవడం కోసమై ఇదిగో కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మొదట గుడారంలో నివసిస్తూ వచ్చాడు, తర్వాత మందిరంలో నివసిస్తూ వచ్చాడు, తర్వాత కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలోకి నివసిస్తూ వచ్చాడు. కానీ ఈ లోకం ఆయనకి సిలువ వేస్తూ వచ్చింది. ఇది దేవుని ప్రణాళిక. అయితే చివరిగా దేవుడు మన హృదయంలో ఉండటానికి,
ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగురా అని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. గుడారంలో ఉన్న దేవుడు, శిలోహులో ఉన్న దేవుడు, యెరూషలేములో ఉన్న దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిగా మానవుడిగా మన మధ్యకు వచ్చినటువంటి దేవుడు కల్వరి శిలువలో రక్తము కార్చు ద్వారా ద్రాక్షారసముగా మార్చబడుట ద్వారా ఇదిగో పాపానికి అప్పగింపబడి దుర్నీతి సాధనములుగా ఉన్న మనల్ని ఆయన ద్రాక్షారసం అనగా రక్తము ద్రాక్షారసం సాదృశ్యమైనటువంటి ఆ రక్తం ద్వారా చిందించబడినటువంటి ఆ రక్తము ద్వారా మనల్ని విడదీయరాని బంధం వేశాడు. ఆయన రక్తం ద్వారా ఆయనతో మనల్ని పెనవేసుకున్నాడు. ఆయన రక్తం ద్వారా ఆయనలో మనల్ని ఐక్యపరుచుకుంటూ వచ్చాడు. ఆయనతో మనల్ని గుడివేసుకుంటూ వచ్చాడు. తద్వారా మనం ఎలాగో అయ్యామంటే మన పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మార్చబడుతూ వచ్చాం. దేవునికి అనుకూలమైనటువంటి మన సజీవ యాగముగా మనల్ని మనం దేవునికి అర్పించుకుంటూ వచ్చాం. కనుకనే ఈ దినాన ఆయన మందిరములో పానార్పణగా పోయబడుతున్నటువంటి ద్రాక్షారసములుగా ఉన్నాము. మనం కూడా ఆ యొక్క శిలోహ మందిరములకు రాబడినటువంటి ద్రాక్షారసమే అది మందిరంలో నుంచి బయలు వెళ్ళి అనేక మందికి మాధుర్యమైనటువంటి ద్రాక్షారసంగా మారి మనలాంటి అందరినీ చేదైనటువంటి కారు ద్రాక్షాలుగా ఉన్నటువంటి మనల్ని శుద్ధి చేస్తూ వచ్చింది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివాసం చేస్తూ ఇదిగో మనల్ని చిందింపబడినటువంటి ఆ రక్తము ఆ యొక్క ద్రాక్షారసము మనల్ని మారుస్తూ వచ్చింది. సజీవ యాగముగా యాకోబు ఎలాగైతే ఇదిగో ఆ తలాపు మీద వంగి దేవునికి నమస్కారం చేసి సజీవ యాగముగా తను తాను దేవునికి అర్పించుకుంటూ వచ్చాడు. మనము కూడా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనము దేవునికి అర్పించుకోవడం కోసం దేవుడు ద్రాక్షారసంగా మార్చబడుతూ వచ్చాడు. మనల్ని కూడా అనుకూలమైన ద్రాక్షారసంగా మారుస్తూ వచ్చాడు. కనుక ఇంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు ఆ యొక్క ద్రాక్షారసం ఎలాగైతే ఆ యొక్క దహించు అగ్నితో ఆ యొక్క బలి పశువుతో అది కలిసిపోతూ వచ్చిందో, యాకోబు ఎలాగైతే దేవుడు ఐక్యమవుతూ వచ్చాడు, మనల్ని కూడా దేవుడు తన రూపాంతరంలోకి మారుస్తూ వచ్చాడు. తనను ఐక్యపరుచుకుంటూ వచ్చాడు, తనలో కలుపుకుంటూ వచ్చాడు. కనుక ఇంటి దేవుడికి మనం ఎంతైనా వందనస్తులుగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలను తీసుకున్నాక ఆమె